హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మోకాల్లో గుజ్జు త్వరగా పెరగాలంటే, మోకాలు నొప్పులు రాకుండా ఉండాలి అన్న చక్కగా బెండకాయని మనం ఎప్పుడు చేసుకున్నా ఇట్లాగా క్రిస్పీగా మంచి టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ఈ బెండకాయ ఫ్రై కోసం బాగా చిన్నవి లేత బెండకాయలు తీసుకున్నాను నేను. ఒకవేళ పెద్ద బెండకాయలు అయినా సరే నో ప్రాబ్లం అండి, కట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం పైన తొడమలు కట్ చేసుకోవాలి, పైన కింద. బెండకాయని ముక్కలుగా కట్ చేసుకోవడం మీరు చూసుంటారు, కానీ ఇట్లా నిలువుగా కట్ చేసామనుకోండి జిగురు అనేది బాగా వస్తుంది. అట్లానే మోకాల్లో గుజ్జు కూడా త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైగా. అప్పుడప్పుడు రొటీన్గా కాకుండా ఇట్లాగా వెరైటీగా కూడా చేసామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి ముఖ్యంగా హెల్త్కి కూడా చాలా మంచిది. పొడుగుందనుకోండి బెండకాయలా నిలువుగా కట్ చేసుకున్నాక హాఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వేలంత సైజే ఉన్నాయి కాబట్టి నేను మామూలుగా పొడుగ్గానే కట్ చేసుకుంటున్నానండి. ఈ లేత బెండకాయ అయితే చాలా బాగుంటాయి ఈ రెసిపీ కోసము. చూసారు కదా, ఇట్లా బెండకాయలన్నిటినీ కూడా మనం తీసుకున్న బెండకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. కడిగి బెండకాయ చెమ్మ లేకుండా తుడిచి క్లాత్తో అప్పుడు ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి పైన అనేది తడి చెమ్మ శాతం లేకుండా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా బెండకాయలు మొత్తం అన్నిటినీ కూడా కట్ చేసేసుకోవాలి. ఈ బెండకాయలతో పాటు మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా ఒకటి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే పిల్లలైతే చాలా వెరైటీగా ఉంది కదా, చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మనము ఈ బెండకాయ ముక్కలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, తాలింపు దినుసులన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అవుతాయి. చిన్న మంట పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అంతా కూడా మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. అట్లా ఫ్రై చేసుకోవాలి, మూత పెట్టకుండా మామూలుగానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కూడా ఫ్రై అయిపోతుంది కదా, దీంట్లోనే మనం బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నాం అనుకోండి ఒకసారి రెండు కూడా ఫ్రై అయిపోతాయి. ఈ బెండకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, 2 ఇంచులంతా. ఇప్పుడు మొత్తం అంతా బెండకాయ ముక్కలన్నీ కూడా ఉప్పు పసుపు బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టాలి. వెంటనే మూత పెట్టేసామనుకోండి బాగా జిగురు వచ్చేస్తుంది. కొంచెం ఒక 2 మినిట్స్ ఆగి ఫ్రై చేసుకుంటే బెండకాయ అంతా కూడా సాఫ్ట్గా సెమీ ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఇట్లా బెండకాయలంతా కూడా 2 మినిట్స్ వరకు బాగా మనం గరిటతో కలుపుతూనే ఉండాలి. 2 నిమిషాల తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గబెట్టామనుకోండి బెండకాయ అంతా కూడా స్మూత్గా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం అనేది 1 స్పూను, గరం మసాలా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అట్లానే జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అట్లానే చాలా టేస్టీ అంటే చాలా హెల్దీ రెసిపీ. ఈసారి బెండకాయతో ఇట్లా నేను చెప్పినట్టుగా ఒకసారి రెసిపీ అనేది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రైతోనే రైస్ అంతా కూడా కలిపేసుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో వేపిన పల్లీల పొడి వేసుకోవాలండి. కొన్ని వేరుశెనగ గుళ్ళను ఫ్రై చేసి అంటే వేపుకొని పొడి చేసుకున్నాను బరకగా. ఇప్పుడు ఆ పౌడర్ని ఈ ఫ్రై అంతా కూడా వేగింది అనుకున్నాక కాస్తంత వేసుకోవాలి. ఒక గుప్పెడు వరకు పల్లీల పొడి వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. పల్లీలతో పాటు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీలు మాత్రమే యాడ్ చేశానండి. మీకు నువ్వులు కూడా కావాలి అంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఫ్రై అంతా కూడా ఎంత చాలా టేస్టీగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. టేస్ట్ అనేది తిన్న వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా కుదిరిందో మీకు వచ్చిన కామెంట్స్ ఏంటో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి హెల్తీ రెసిపీస్ అన్నీ కూడా నా ఛానల్లో వస్తాయి. మీరు కూడా నా ఛానల్ను ఫాలో అయ్యారనుకోండి ఛానల్లో పెట్టిన ప్రతి వీడియో కూడా మీరు సబ్స్క్రిప్షన్లో చూసేయచ్చు. అట్లానే టేస్టీగా హెల్తీగా మంచి ఈవినింగ్ స్నాక్స్ అని రెసిపీస్ అన్నీ కూడా వస్తాయండి. చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.